హలో అందరికీ. ఈరోజు నేను ఒక జైన్ టెంపుల్ చూపిస్తాను. ఈ టెంపుల్ దాదాపుగా 4వ శతాబ్దంలో నిర్మించారనమాట. అది కూడా జైన్స్ ఉంటారు కదా, వాళ్ళు జెమ్ స్టోన్ యొక్క వ్యాపారులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నిర్మించడం జరిగింది. సుబై జైన్ టెంపుల్ ఈ టెంపుల్ నేమ్. ఇది నందాపూర్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఒడిస్సా, కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా బార్డర్స్ అనమాట. పెద్దబయలు, అరకు వీటికి బార్డర్స్ అనమాట. పెద్దబయలు నుంచి అరౌండ్ 45 km ఉంటుంది. అరకు నుంచి ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది, 50+ ఉంటుంది అనుకుంటా. ఇది ఒక 5 టెంపుల్స్ కలిపి ఒకే ప్లేస్లో ఉన్నవి. ఇవేంటంటే జైన్స్ దేవుళ్ళ పూజిస్తారు కదా, తిరంతకారస్. మీకు సోషల్ స్టడీస్ జనరల్ స్టడీస్ ఐడియా ఉంటే తిరంతకారస్ అని మనం చదువుకొని ఉంటాం. 24 తిరంతకారాస్ ఉంటారు, లైక్ మహావీర ఇలా ఉంటారు కదా, వాళ్ళు అనమాట. అందులో రిషభనాథ్ అనే ఆయన మొదటి ఆయన. వీళ్ళకి ఒక సెపరేట్ యానిమల్ అనేది వాళ్ళకి సింబల్గా ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా టెంపుల్ అయితే చాలా బాగుంది. చుట్టూ హిల్స్ ఉంటాయి, హిల్స్ మధ్యలో అంటే రోడ్కి సైడ్గానే ఉంటుంది ఈ టెంపుల్. ప్రతిసారి జైన్స్ యొక్క ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయంట ఇక్కడ. ఇది క్లియర్ వ్యూ అనమాట, 5 టెంపుల్స్వి. ఇందులో ఒకటి మాత్రం గాడెసెస్ ఉన్నారు, ఆవిడ తారా అంట, యక్షి. ఇలా ఒక 3 స్టోన్స్ని ముగ్గురికి రిప్రజెంట్ చేస్తూ కట్టారు ఈ టెంపుల్ని. ఫస్ట్ అతను వచ్చేసి రిషభనాథ, పరశునాథ, అలానే మహావీర. వీళ్ళ ముగ్గురికి డెడికేట్ చేస్తూ కట్టారు, మెయిన్లీ రిషభనాథుడి కోసం అనమాట. పక్కనే ఒక శివాలయం కూడా ఉంది. ఇది ఒక మెడిటేషన్ ప్లేస్లో ఉంది. ఆ స్టాట్యూస్ మీరు చూస్తే ఈ తిరంతకారాస్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా మెడిటేషన్ అంటే పద్మాసన్ పోస్చర్లోనే మనకి కనపడతారనమాట. చుట్టూ ఫ్లవర్స్తో నింపేసి నీట్గా చుట్టూ ఫ్లవర్ ట్రీస్తో చాలా బాగుంది టెంపుల్ అంతా. ఒకసారి అటు వెళ్ళాలి. 1, 2, 3, 4, 5 తిరంతకాస్ ఇక్కడ ఉన్నది టెంపుల్స్. రిషభనాథుడి గురించి చెప్తాను. ఆల్రెడీ జైన్ టెంపుల్స్ కోసం చెప్పాను కదా నిన్నలో. యాక్చువల్గా మనకి 24 తిరంతకారాస్ ఉంటారు. సో ఆ 24 తిరంతకారాస్లో మొదటి ఆయన ఈ రిషభనాథ్ అనమాట. ఆయన సింబల్ లేదా యానిమల్ ఏదైనా ఉందంటే అది బుల్ అనమాట. సో మనం ఒకటో గుడిలోకి వెళ్ళిపోతున్నాం, మొదటి దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఈయనే రిషభనాథ్ అనమాట. తిరంతకారాస్లో మొదటి తిరంతకారాస్ ఈయన. 24 మంది ఉంటారు మనకి మొత్తం, అందులో ఈయన మొదటి ఆయన. సెకండ్ దాంట్లోకి వెళ్ళబోతున్నాం. ఈవిడ వచ్చేసి జైన్ యక్షి అనమాట. సో ఇంగ్లీష్లో అయితే ఇవన్నీ 4 ఆర్మ్ తారా అంటారు, లేదంటే జైన్ యక్షి అంటారు. సో ఈవిడకి 4 చేతులు ఉంటాయి. చేతుల్లో ఒక దానికి బ్యాంగిల్స్ వేసి ఉంటాయి. అది మెయిన్ ఫీచర్గా ఇక్కడ డినోట్ చేస్తున్నారు. సో లెట్స్ గో. జైన్ తారా, 4 ఆర్మ్డ్ తారా అనమాట. యక్షి, జైన్ యక్షి అని కూడా అంటారు ఇవన్నీ. ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది 5th టెంపుల్. ఓవరాల్ టెంపుల్ వ్యూ ఇదంతా మీకు చూస్తే అర్థమవుతుంది. వెనకాల 5 టెంపుల్స్ కలిపి ఒక చోట అలా ప్రతిష్ఠించారు. మెయిన్గా పక్కనే శివాలయం కూడా ఉంది, అలానే ఒక పాత బావి కూడా ఉంది. ఇదే శివాలయం అనమాట, ఆ గుడికి పక్కన ఉన్న శివాలయం. ఓవరాల్గా మంచి పీస్ఫుల్ టైం స్పెండ్ చేయడానికి ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. అంటే యూనిక్గా ఉంది, ఇప్పుడు కట్టింది కాదు ఇది. మన ఆర్కిటెక్చర్ చూస్తేనే అర్థమవుతుంది, ఎప్పుడో 4th century కాలంలో కట్టారంట. అంత పురాతనమైన ఒక గుడి. ఎవ్రీ ఇయర్ ఈ జయంతిలు జరుగుతాయి కదా, మహావీర జయంతి, రిషబ్ జయంతి, ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు, కానీ జైన్స్కి తెలుస్తుంది. వాళ్ళు వచ్చి పూజించుకుంటూ ఉంటారు. అలానే ఇయర్లీ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. పక్కన శివాలయం ఇదంతా. ఈ టెంపుల్, ఈ జైన్ టెంపుల్ ఆవరణం మొత్తం కూడా పూల మొక్కలతో నింపేశారు. ఆ పూలతోనే వీళ్ళని పూజిస్తూ ఉన్నారనమాట.
చూడ్డానికి అయితే బాగుంది. ఇది మీరు డియోమోలి వెళ్ళే రూట్స్ ఇలా వెళ్ళే దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. మామూలుగా చెప్పాలంటే మీరు అరకు నుంచి స్టార్ట్ అయితే రాణి డుడుమా, సుబాయ్ జైన్, ఇంకా చాలా ఉన్నాయి మధ్యలో నందాపూర్, కొన్ని వాటర్ ఫాల్స్, డ్యామ్స్ అని. సో ఇవన్నీ కలిపి ఒకే చోట ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా కూడా అక్కడే ఉంటాయి. రిషబ్నాథ్కి ఇది యొక్క జైనిజంలో రిషబ్నాథ్ కోసం అంకితం చేస్తూ కట్టారు. అలానే ఇక్కడ పోస్చర్స్ కూడా పద్మాసనంలో ఉంటుంది. సో ఈ గుడి మెయిన్గా, ఈ జైన్ టెంపుల్ మెయిన్గా రిషబ్నాథ్ అనమాట. రిషబ్నాథ్ అనేవాడు మొదటి తిరంత్కార. మనకి టోటల్గా 24 తిరంత్కారాస్ ఉంటారు. అందులో మొదటి తిరంత్కార రిషబ్నాథ్ అనమాట. ఆయన సింబల్ వచ్చేసి యానిమల్ బుల్ అనమాట. సో అది ఇక్కడ ఫస్ట్ ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ టెంపుల్ని కట్టారు. అలానే ఇక్కడ మహావీర, అలానే అశ్వనాథ కూడా అవి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే పద్మాసన్ పోస్చర్లో మనకి కనబడతారు అన్నమాట. ఆ విగ్రహాలు అలా చెక్కబడ్డాయి. నేను తీసిన కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను టెంపుల్ అయితే చూడ్డానికి చాలా యూనిక్గా చాలా బాగుంటుంది. అలానే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టడం. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంచాను. అందులోకి వెళ్ళి చూస్తే మీకు ఇందులో పోస్ట్ చేయలేనివి చాలా వీడియోస్, అంటే ఇంతకుముందు వీడియోస్ కూడా ఉండుంటాయి. ఇప్పుడైతే ఇందులో పోస్ట్ చేస్తున్నాను, కానీ ఇంతకుముందు పోస్ట్ చేయనివి ఆల్మోస్ట్ నేచర్ వీడియోస్ చూస్తే మీకు నచ్చచ్చు. సో ఒకసారి చూడండి, విజిట్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ని. This is all about this video. Thank you for watching. For more such videos, do follow, subscribe, and if you like it, share it. Thank you.